ఫుల్ వీడియో ఇదే వీడియోలో ఛానల్ పేరు కింద ఉంటుంది. ప్రెస్ చేయండి. ఇంత గొప్పవాడిని పెద్ద వనమాల వేసుకుంటానంటాడు. లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్ర వచ్చేసాడు, జీలకర్ర బెల్లం పెట్టమని అన్నాడు. అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి? రేపు ద్విపద చెప్తాను, మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను. ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. నారాయణి మా అమ్మే, అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి. ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు. నలుపు గొప్పతనం ఎంతో. అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది. నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే. అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు, మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు. అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున. రేపు వస్తుంది పార్వతీ లక్ష్మీ కళ్యాణంలో చూతురు కానీ. అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని